హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను ఇవి కప్ ఐన్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఇవి స్టోన్స్ అన్నీ తీసుకోవాలి, లేదంటే నీడిల్స్ అయితే విరిగిపోతాయండి. ఇలా మొత్తము స్టోను మిర్రర్ అయితే వచ్చింది, అవన్నీ అయితే లాగేశాను. అవన్నీ తీసిన తర్వాత హైన్స్ తీసుకొని మనం కప్ ఐన్స్ లాగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా వస్తుంది. ఇవైతే ఇంత స్టోన్ వర్క్ వచ్చింది కదా, హైన్స్ అయితే మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. హైన్స్ ఇంత ఇచ్చారు, దాన్ని కప్ హైన్స్ లాగా స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు. పైన కొంచెమే వచ్చేలాగా, అలాగే కింది వైపుకి మనకి ఆర్ము దగ్గర ఉంటుంది కదా, అక్కడ కొంచెం పెద్దగా వచ్చేలాగా మంచిగా వేయమన్నారు. ఈ కటింగ్ అయితే చూడండి, అలాగే స్టిచ్చింగ్. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకే అండి, ఇలా డబల్ లేయర్‌లో అయితే నేనే వేసుకుంటున్నానండి. చాలా పల్చగా ఉంటుందనమాట క్లాత్ అనేది. అలా కాకుండా 2 లేయర్స్ అయితే వేస్తున్నాను. ఇలా 2 లేయర్స్ వేసుకొని 2 ఇంచెస్ వరకే ఉండేలాగా చూసుకుంటున్నాను. తను 2 ఇంచెస్ అలా వచ్చేలాగానే పెట్టమన్నారు. 1½ ఇంచులను పెట్టమన్నారనమాట. పఫ్ హైన్స్ ఇలా కప్ హైన్స్ లాగా పైనకి ఇలా నెక్కినట్టుగా వస్తుంది కదా, అలా అన్నమాట. ఇలా 2 హైన్స్ అయితే 2 లేయర్స్ మీద వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 2 ఇంచెస్ వరకైతే మార్కింగ్ వేసుకుంటున్నాను. పైనుంచెళ్ళి మనకి 2 ఇంచెస్ వేసుకుంటాం కదా, ఆర్మ్ డౌన్ కూడా అలాగే వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. మనకి షార్ట్ హైన్స్ అప్పుడు మొత్తం డౌన్ అనేది దించలేము కదా, దించకూడదు కూడా, బాగుండదన్నమాట. అయితే కొంచెమే కింది వైపుగా ఇలా షేప్ ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇలా స్టిచ్చింగ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే లైన్ మనం మార్జిన్ వేసుకున్న తర్వాత అదైతే కట్ చేసుకుందాము. మధ్యలో అయితే టక్స్ ఇచ్చుకోవాలండి. హైన్స్‌కి ఖచ్చితంగా మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలి. ఎప్పుడు హైన్స్ స్టిచ్ చేసినా మధ్యలో నుండే స్టిచ్ చేయాలి. మనం దేనికోసం స్టిచ్ చేసినా కూడా. ఇలా వేసుకున్న తర్వాత నేను ముందు సైడ్ అయితే హ్యాండ్‌కి ఎలాంటి స్టిచ్చింగ్ అయితే వేయట్లేనండి. ఇటు చివరికి మొత్తం ఇలా అయితే వేసుకుంటున్నాను. సాఫ్ట్ క్లాత్ కదా, జారిపోతుందని చెప్పి ఇలా చివరికి అయితే స్టిచ్చింగ్ వేసుకున్నాను. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇంకొక హ్యాండ్ కూడా అలాగే స్టిచ్చింగ్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాము. మనకి స్టోన్స్ ఏమున్నా కూడా మిగతాయి అన్నీ తీసేసుకోవాలండి, మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసే దగ్గర నుంచి వెళ్ళి. అలాగే హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మిడిల్లోనే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలండి. ఇలా మిడిల్లో పెట్టేసుకున్న తర్వాత మనము ఇలా అయితే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. మనం నార్మల్గా టాప్స్కి డ్రెస్సెస్కి హ్యాండ్స్ వేస్తాం కదా, అలాగే ఇలా వేసుకున్న తర్వాత వన్ సైడ్ ఇలా వేసుకొని తర్వాత పైనుండి అయితే వేసుకోనికి ఉంటుంది కదా, ఇలా వేసేసుకోవాలి. ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. కొత్తగా వేసే వాళ్ళైతే కొంచెం ఓపెన్ చేయండి సైడ్ స్టిచ్చింగ్ అనేది. నార్మల్గా అయితే అవసరం లేదు. ఇలా ఫస్ట్ లోపల నుంచి వేసుకొని తర్వాత ఇటు సైడ్కి మనకి పైనుండి అయితే వేసుకోనికి ఉంటుందన్నమాట. మీకు ఎలా వీలైతే అలా అయితే హ్యాండ్స్ జాయింట్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసి వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఓపెన్ చేసి అయితే జాయింట్ వేసుకోండి. కటింగ్ మాత్రము అలా కట్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఇలా సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలి. ఇలా చూడండి, మనకి పైన ఎలా వచ్చిందో లెంత్ కిందికి కూడా అలాగే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. మనం ముందుగానే స్టోన్స్ అన్నీ లాగేసానండి, అయినా కూడా ఇలా లాగేసుకున్న తర్వాత ఇలా చివరి వరకు అయితే స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా వేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ నిడిల్ అయితే విరిగిపోయిందండి. నేను ఆల్రెడీ చెక్ చేశాను. అయితే ముందుగా వేసిన స్టిచ్‌లోనే అది మిర్రర్ అనేది ఉండిపోయింది. అది చూసుకోకుండా అలాగే నిడిల్ అయితే విరిగిపోయిందండి. అన్నీ తీసేసినా కూడా నిడిల్ అయితే విరిగిపోయింది. అదైతే ఇప్పుడు మార్చుకుంటున్నాను. చూడండి, మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా ఈ స్టోన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒక మిస్టేక్ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది, ఎంత చెక్ చేసుకున్నా సరే. అలాగే ఇంకో సైడ్ కూడా నీడిల్ అయితే మార్చుకున్నానండి. ఇంకో సైడ్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. సేమ్ అలాగే చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఒకసారి మీకైతే చూపిస్తాను చూడండి. సేమ్ మనకి సైజ్ ఎంత ఉందో అంత చెక్ చేసుకొని హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. కప్ హ్యాండ్స్ పెట్టేటప్పుడు మనకి కింది వైపు క్లాత్ అనేది మొత్తం తగ్గించకూడదండి, మొత్తానికే డౌన్ చేయకూడదు. కొంచెం షేప్ ఇచ్చి
కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే వస్తాయి హ్యాండ్స్ అనేది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే ఇలా రివర్స్ తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చూడండి, కింది వైపు కూడా మనకి సేమ్ క్లాత్ అనేది వచ్చింది. లెంత్ అనేది హ్యాండ్స్ ఎలా వచ్చిందో, డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.